వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. వైసీపీ పూర్తి జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామన్నారు సీఎం జగన్. 16 ఎమ్మెల్యే 17 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. జనసేనలో 10 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు నేడు చిలకలూరుపేటలో కూటమి తొలి సభ జరగనుంది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఒక రకంగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఆట మొదలైంది. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రసాద్ గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. దాదాపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇంత 4th పేజు 3rd పేజ్లో ఎన్నికలు జరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ ఇంకా 40 రోజులు, ఇంకా 45 రోజులు, ఇంకా 50 రోజులు అంటున్నారు. ఎందుకంటే 2019లో ఉన్న షెడ్యూల్స్ టెంటేటివ్గా ఆ డేట్ రావచ్చు. రెండోది, గత ఎన్నికల్లో తొలి దశలోని ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా జరుగుతుందన్న లెక్కలు వేసుకున్నారు. ఈ 4th పేజ్ జరగటం అన్నది ఒక ఎత్తు అయితే, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒక్క అనకాపల్లి మినహా మిగతా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు తెలుగుదేశం పార్టీలోనూ టెంటేటివ్గా ఒక 16 స్థానాలు ప్రకటించాలి, బట్ లోక్సభ ప్రకటించాలి. కానీ భారతీయ జనతా పార్టీలు ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా కూటమిలో ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమైనా క్లారిటీ రాలేదా, లేదంటే ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీలో కొంత గందరగోళం ఏమైనా ఉందా? సతీష్ అన్న, మీకు ప్యానల్ ఉంటే వెంకటరెడ్డికి అందరికీ నమస్కారాలు. నమస్తే. ఎన్నికల కమిషన్ నిన్న ఎన్నికల కోడ్ అమలైంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ ఎన్నికలకి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 97 కోట్ల ఓటర్లతో ఈ ఎన్నికలు జరగబోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు. కాబట్టి వాళ్ళు ఈ సెక్యూరిటీ రీజన్స్, ఈ ఈవీఎంలు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీకి వచ్చింది. ఇది మీరు చెప్పినట్టు టికెట్ల విషయం మా కేంద్ర నాయకత్వం గజేంద్ర షెకావత్ గారిని సంప్రదింపులకి పంపడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి సంప్రదింపులు. కాబట్టి ఖచ్చితంగా మా మూడు పార్టీల మధ్య అవగాహనలో తొందరలోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. బలమైన అభ్యర్థులు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే అన్ని విధాల బలమైన అభ్యర్థులు, ప్రజల్లో మంచి పేరు, మిగతా కూడా. ఎందుకంటే అధికార పార్టీకి మాకు అధికార పార్టీకి వచ్చి కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు ఉందండి. భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ప్రజల మద్దతుతో ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ మా ఉమ్మడి అభ్యర్థులు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సిద్ధం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధాని దేశవ్యాప్తంగా అన్ని అభివృద్ధి ప్రదంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి అంధకార ప్రదేశ్ నుంచి అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు పోతుందని చెప్పి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, కానీ మీరు 6 ఎంపీ స్థానాలు దాదాపు మీకు ఫిక్స్ అయినట్టే. కానీ ఇంకా 6 ఎంపీ స్థానాల విషయంలో ఏమైనా కొంత గందరగోళం ఏమైనా ఉందా? రెండోది, మన తెలుగుదేశం పార్టీ 34 మందితో రెండో జాబితా ప్రకటించిన రోజు కొందరు మీ పార్టీలో నేతలు అటు మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలను కూడా అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ, లేదు మనకు ఓడిపోయే సీట్లు ఇస్తున్నారంటే అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఒకటి, పొత్తులు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పొత్తు అంటేనే అడ్జస్ట్మెంట్. పొత్తు కుదిరింటే 3 పార్టీల మధ్య అవగాహన కుదిరిందంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు అందరూ 40 సీట్లు 50 సీట్లు అనుకున్నారు. పొత్తులో భాగంగా ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పే ఉద్దేశంతో వారు కూడా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. కాబట్టి కాంప్రమైజ్ అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. కాబట్టి రాబో రోజుల్లో కేంద్ర పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. మాకు ఎవరికి ఎక్కడ అసంతృప్తి లేదు. ఎవరికి ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీ వారి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి, ఎందుకంటే క్రమశిక్ష కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మాకు ఒకటి కనపడుతుంది, కమలం గుర్తు, తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం. అంతే తప్ప నేను కావాలా నీకు కావాలని చెప్పే ఇది భారతీయ జనతా పార్టీలో ఆ సాంప్రదాయం లేదు. మాకు కమలం గెలవాలి, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని కావాలి. రైట్. వెంకటరెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారా అంటే మేలో షెడ్యూల్ వస్తుంది, ఇంత ఆలస్యంగా వస్తుందని? ఎందుకంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ మిగతా పక్షాలతో పోల్చుకున్నప్పుడు అధికార పక్షానికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ మీరు ఇంకా అడ్వాన్స్డ్గా రెడీ అయిపోయారు దాదాపు. ఎందుకంటే దాదాపు అభ్యర్థులు ఫుల్ లిస్ట్ నిన్న వచ్చేసింది, ఒక అనకాపల్లి ఫిక్స్ కావాల్సి ఉంది. ఆల్రెడీ మీరు సిద్ధం సభలని మీ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ కార్యకర్తలతో డైరెక్ట్గా సీఎం కనెక్ట్ అయిన భారీ బహిరంగ సభ నిర్వహించేశారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత ఇంకా ప్రజల్లోకి పోయే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. కానీ దాదాపు టెంటేటివ్గా 2 నెలల సమయం ఉంది. అంటే సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే. ఇప్పుడు లాస్ట్ టైం 2019 అప్పుడు ఏప్రిల్ 11 జరిగింది కాబట్టి అందరూ మీరైనా నేనైనా జనరల్గా రోజు టీవీలు చూసేవాళ్ళు, కొంచెం రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్ 11 వచ్చింది కాబట్టి ఒక 10 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు, మహా అయితే ఏప్రిల్లోనే ఎండింగ్కి ఏమైనా ఉండొచ్చు అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. కాకపోతే 4వ విడత దాకా వెళ్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొదటి విడత కాకపోతే 2వ విడత వస్తుంది అని అనుకున్నారు. 2వ విడత వచ్చి ఉంటే మీరు అన్నట్టు ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉండేది. బట్ ఆ వయసు తీసుకుని వెళ్ళి మే నెలలో 13వ తారీఖు అంటే మే మిడిల్కి వెళ్ళిపోయినట్లు లెక్క. సరే, ఒకటి మా అధికార పార్టీయా లేదంటే ప్రతిపక్ష పార్టీ అనుకంటే మేమైతే మాత్రం ఎన్నికలకు సంబంధించి రెడీగా ఉన్నాం. అది ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు సిద్ధం ఉన్నాం. కాకపోతే ఇంకో నెల లేట్ అయింది. దానివల్ల కొంత మాకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే మేము కొత్తగా కొంతమంది అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసాం. దాదాపుగా డిసెంబర్ జనవరిలో అభ్యర్థులను అలా ప్రకటించి వాళ్ళని ఇన్ఛార్జీలుగా ప్రకటించి వాళ్ళు ఆల్రెడీ కొంత గడప గడప తిరుగుతూ ఉన్నారు. ఇంకొంత తిరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త అభ్యర్థులు కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళు ఆ నియోజకవర్గం మొత్తం ఇంకా ప్రజలతో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవడానికి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా ఫిక్స్ కాలేదు, దాదాపు ఇప్పుడు ఖరారు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 నెలలే అభ్యర్థులు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ బాగా పెట్టుకునే ఖర్చు. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి ఒక 2 నెలల నుంచే చాలామంది అభ్యర్థులు దాదాపు వాళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో కొంత ఖర్చు పెట్టుకుని క్యాంపెయినింగ్ చేసుకున్న సందర్భం. అంటే 2 నెలలు ప్రధాని 18 నెలలు గడప గడప కాదు కదా సార్, అధికార పార్టీకి పెద్ద భారం కాబోతుంది. అంత అనుకుంటే మేము ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి దాదాపుగా మొదటి 2 సంవత్సరాలు వదిలేస్తే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గడప గడప ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రతి ప్రోగ్రాంలో ప్రజలతోనే కనెక్ట్ అయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్లో లేదంటే మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రజల్లో గడప గడపకి ఒకసారి అయ్యి 2వ వరుస కూడా కొంతమంది తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నారు నిరంతరం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో ఉండాలి. మనం చేసిన మంచిని ప్రజలకు వివరించుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే మన మీద అంటే మనం ఇంత మంచి చేస్తున్నప్పుడు ఈ మంచి జరగకూడదని చెప్పి 2014లో ఒక 3 పార్టీలు ఎలా కలిసి వచ్చాయో మళ్ళీ 2024లో కూడా అదే 3 పార్టీలు మళ్ళీ మోసం చేయడానికి కలిసి వస్తున్నాయి. సో దాన్ని మనం సమగ్రంగా తిప్పికొట్టాలన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి. రెండోది, ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు అంటే బీజేపీ ఇక్కడ వచ్చేస్తే ఏదో అసలు అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏదో మొత్తం అద్భుతంగా తీసుకెళ్తారని. 2014 నుంచి 18 దాకా 4 ఏళ్ల పాటు మరి మీరే కదా ఇక్కడ కూడా అధికారంలో ఉంది. 2 మంత్రి పదవులు మీరు ఇక్కడ కేబినెట్ లో పంచుకున్నారు. మీరు అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు మీ దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఎన్డీఏలో. సరే, మరి 2014 నుంచి 18 దాకా డెవలప్మెంట్ జరగలేదు, ఇక్కడ అవినీతి జరిగిందని మీరే ఆరోపించారు. అసలు నరేంద్ర మోడీ గారు ఏమి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. మీ పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించి పాచిపోయిన లడ్లు ఇస్తారా, ఈ దక్షిణ భారతదేశంలో బీజేపీ కుక్కల్లాగా చూస్తున్నటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు? మీ కూటమిని ఆ రోజు ఆదరించి ఉండొచ్చు, బట్ మీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఆ కూటమిలో ఉన్న మీరే వాళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు బాగా చేయలేదు, మేము ముగ్గురు సరిగ్గా చేయలేదని మీరే మాట్లాడుకొని మళ్ళీ ముగ్గురు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ని ఏదో అద్భుతంగా తీర్చిదిద్దేస్తామంటే ఒకసారి అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు తీర్చిదిద్దలా, ఇప్పుడు ఏదో చేస్తామనంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. చిలకలూరుపేటలో కూటమి తొలి సభ జరగబోతుంది, చూద్దాం ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు సభకు హాజరవట్లా, ఓ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా హాజరవుతున్నారు. హాజరవుతున్నప్పుడు అది ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్. అదే ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఏం జరగలేదని చెప్పమానండి. ప్రధానమంత్రి హోదాలో అనేక సార్లు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగానే ఉందని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు కొనియాడిన సందర్భాలు ఉన్నాయి ప్రధానమంత్రిగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రచారానికి వచ్చినప్పుడు డెఫినెట్లీ విమర్శలు చేయొచ్చేమో. సో దానికి మేము బడ్జెట్ సందర్భంగా గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం మాకు అనుకున్న స్థాయిలో సహకారం అందించింది అని అన్నారు ఆయన. సార్, ఇప్పుడు ఒకటి అసలు ఏమి ఇవ్వలేదని మేము చెప్పట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా వాళ్ళని ఒకప్పుడు తిట్టడం ఒకప్పుడు పోగొట్టడం లేదు. 16 రాష్ట్రాలు ట్రై చేస్తే బల్క్ డ్రగ్ పార్కును సాధించుకోగలిగాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రెవెన్యూ లోటును తీసుకురాలేకపోతే ఏది వాళ్ళిద్దరూ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము వచ్చినా తీసుకురాగలిగాం. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంటే 5 శాంక్షన్ చేయించుకోగలిగాం ఈ సంవత్సరంలో, ఏదైతే అడ్మిషన్లు కూడా అయినాయి. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందంటో కొంత తెచ్చుకోగలిగాం, బట్ ఇంకా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే విభజన చట్టంలో ఇచ్చినాయి ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 6,000 కోట్లు వాళ్ళు మనకి ఏదైతే విద్యుత్ బకాయిలు వాళ్ళు అయితే రోజు ఇప్పటికీ అడుగుతాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఉన్నాయి అంశాలు. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు.
రామకృష్ణ ప్రసాద్ గారు యుద్ధానికి సిద్ధమయ్యారా? మీ అభ్యర్థన మేరకే కొంత పోలింగ్ పరంగా కొంత ఆంధ్రప్రదేశ్ 4th పేజ్లో డేట్స్ వచ్చాయి అనేది బయట కొంత ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడే ఇంకా కూటమి కట్టాము, ఇప్పుడు అభ్యర్థులు ఖరారవుతున్నారు, ఇంకా జనంలో బాగా పోవటానికి మరికొంత సమయం ఉంటే మంచిదన్న ఒక భావన వ్యక్తపరిచారు కేంద్రం పెద్దల వద్ద అన్నది ఒక ప్రచారం. నమస్కారం సార్, సతీష్ గారు, నమస్తే రామకృష్ణ ప్రసాద్ గారు. ప్రకాష్ గారికి, వెంకటరెడ్డి గారికి, అట్లాగే వెంటి వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి వారి నిర్ణయాలు, వారికి అనుకూలమైనటువంటి వారికి సంబంధించినటువంటి సమాచారం మేరకు ఏ విధంగా ఎట్లా ఎన్నికలు నిర్వహించాలి అనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేగాని వీళ్ళు అలా జరగాలి, ఇలా జరిగితే బాగుండు, లేదా రాజకీయంగా మాకు ఇలా అయితే బాగుండు అనేటువంటి మాట అది జరిగేటువంటి ఎవరైనా ప్రచారం చేస్తే అది శుద్ధ అబద్ధం. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎన్నికలు ఏ సమయంలో జరిగినా మేము సంసిద్ధంగానే ఉన్నాం అనేది మేము చెప్పేటువంటిది నిజంగా కూడా అదే. వాస్తవంగా ఎన్నికలు ఒక 6 నెలల ముందు నుంచి వస్తాయని లేదా ముందే వెళ్తారని చెప్పి చాలా కాలంగా ప్రచారం అది కూడా జరిగింది. మీరు చూస్తే యాక్చువల్ గా డిసెంబర్ లోనే ఎన్నికలు వస్తాయన్నారు, జనవరిలో వస్తాయన్నారు, లేదు ఇంకొక నెల 2-3 నెలలు ముందుకే జరగవచ్చు, మార్చికి అట్లా అన్నారు సతీష్ గారు. అట్లా ప్రతిసారి ఏదో ఒక ముందు వస్తాయని చెప్పి అనుకున్నది సరే ఒక నెల రోజులు అనుకున్న సమయానికి జరుగుతా ఉంది. కాబట్టి దీనిలో ఏమి మాకు ప్రత్యేకమైనటువంటిది దానికి ప్రత్యేకమైనటువంటి దీనికోసం అభ్యర్థించడం అటువంటివి ఏమి జరగాల్సిన అవసరం లేదు, చేసినటువంటిది కూడా లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చిమ్మినటువంటి గరళం విషయం ఈ రాష్ట్రం అంతా వ్యాపించి అది విస్తారంగా వ్యాపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గరళాన్ని అంతం చేయటం కోసమే ఈ రోజు ఈ ప్రజాగళాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ రోజు రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో సమావేశాలు జరుపుకుంటా ఉంటే ఎన్నికల సందర్భాల్లో అది సర్వసాధారణం. కానీ ఈ రోజు జరిగేటువంటి చిలకలూరుపేటలో జరిగేటువంటి త్రిమూర్తుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశం, ప్రజాగళం సమావేశం, ఈ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక సభగా చరిత్రలో మిగిలిపోబోతా ఉంది. ఎందుకంటే భవిష్యత్తుని ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేటువంటి సమావేశం ఇది. ఈ రాష్ట్రంలో గతంలో చరిత్రలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికి ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఇది. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి బహిరంగ సభ ఇది. కాబట్టి ఈ రోజు రామకృష్ణ ప్రసాద్ గారు నో డౌట్ ఈ రోజు సభ మీ కూటమి కొంత బూస్ట్ ఇచ్చేదే, ప్రధాని మోదీ రావటం అనేది కొంత మీకు బూస్ట్ ఇచ్చేది కాదంటం లేదు. మరి 2014 నుంచి 2018 వరకు ఇదే కూటమి ఉంది, ఏమీ చేయలేదు, అవినీతికి పాల్పడ్డారని అప్పుడు కూడా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ అన్నారు, మోదీ మోసం చేశారని చంద్రబాబు అన్నారు. మళ్ళీ వాళ్ళే కూటమి కడితే ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఇది గ్రహించాలని వైసీపీ అంటుంది. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎన్నికల్లో అవి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధిగా మాత్రమే మాట్లాడతారు, రేపు వాళ్ళు మాట్లాడేది అని చెప్పి. అప్పుడు కూడా అదే కదా, ప్రధానమంత్రి హోదాలో మాట్లాడటం వేరు, పార్టీ ప్రతినిధి హోదాలో మాట్లాడటం వేరు. ఇక్కడ చూడవలసింది వాస్తవాన్ని. రాజకీయ విమర్శలు ఉంటాయి. ఈ రోజు నేను, వెంకటరెడ్డి గారు కూడా రాజకీయంగా పరస్పరం వ్యతిరేకంగా ఉన్నప్పుడు విమర్శించుకోవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు, నిజాలను ప్రజలు గ్రహిస్తారు. ఆ రోజు ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఆ రోజు కూడా మీరు డిబేట్స్ 5-6 ఏళ్ల నాడు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఇదే మాట మాట్లాడుతా ఉన్నాను. రాష్ట్రానికి ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పి మేము చెప్పలా, చెయ్యాల్సినంత చేయలేదు, ఇంకా చెయ్యాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం విడగొట్టబడింది, ఇష్టం లేకుండా విడగొట్టబడినటువంటి రాష్ట్రం. చాలా ఈ దేశంలో ఇప్పటిదాకా రాష్ట్రాలు ఏర్పడినాయి, కొత్త రాష్ట్రాలు. ఎప్పుడు ఒక డిమాండ్ మేరకు మాకు ఇది కొత్తగా ఇవ్వండి, మాకు రాష్ట్రాన్ని ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసిన రాష్ట్రాలు ఎడగొట్టబడి, కానీ మేము కోరుకోకుండా మాకు రాష్ట్రాన్ని ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది యొక్క ప్రత్యేకత. కాబట్టి తద్వారా చాలా నష్టపోయాం. రాజధాని ఉన్నటువంటి ప్రాంతాన్ని రాష్ట్రం అంటే కోరుకున్న రాష్ట్రం తీసుకున్న సందర్భం లేదు, డిమాండ్ చేసినటువంటి రాష్ట్రం. ఇవన్నీ కూడా గతంలో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా చెయ్యాలని మేము కోరుకున్నాం. సరే, వారు చేసినంత చేశారు, చేయలేదనే మాట మేము అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేదు. ఇంకా చెయ్యాలి అనే తపనే చంద్రబాబు నాయుడు గారిది. చేస్తా ఉన్నాం కదా, అది జరిగేటువంటి ప్రక్రియ అనేది ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని అనుకూలంగా ఓకే భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో సొంత ప్రయోజనాల కోసమే పొత్తులు కుదుర్చుకున్నారు, ఒకప్పుడు తిట్టినోళ్ళు ఇప్పుడు చేయి కలుపుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు కుదుర్చుకున్నాము, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవాలి అనేది మా ప్రధాన ధ్యేయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ప్రధాన ధ్యేయం అని జనసేన, టీడీపీ చెప్తున్నాయి. మీరు పొత్తుకు ప్రాతిపదిక మీ పార్టీ కూడా అదే చెప్తుంది.
అయితే 2014, 2018 అలాగే కేంద్రం విభజన హామీల విషయంలో ఏం చేసింది ఏం చేయలేదన్న అంశాన్ని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంఘాలు పాయింట్అవుట్ చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఏం చెప్పొచ్చు, ఏం జరగచ్చు? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేంద్రం ఇచ్చినటువంటి పథకాలతో మాత్రమే జరిగింది తప్ప ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కీముల పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ని సంక్షోభంలోకి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2019 నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3.5 లక్షల కోట్లు, ఈరోజు దాదాపు 12 లక్షల కోట్లు. ఏమైంది డబ్బులు అంటే మీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కాబట్టి మీరు చెప్పినట్టు 2014 నుంచి 2018 వరకు ఆ రోజు మిత్రుడు చెప్పాడు వెంకరెడ్డి గారు ఏమన్నా అభివృద్ధి జరిగిందని. అభివృద్ధి జరిగింది, మేము నిరూపిస్తాం, మా దగ్గర అంకెలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చిందో, విభజన చట్టంలో ఏమేమి చేయాలనుకుందో మేము పూర్తి చేసాం. 98% పూర్తి చేసాం, కొన్ని పూర్తి కాలేదు అనివార్య కారణాలు. ఎందుకు ఒకరికొకరు పరస్పరంగా దూషించుకున్నారు, మాట్లాడుకున్నారు? అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు కానీ దానికి కూడా సరైన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదని టీడీపీ బయటికి రావడం. కాబట్టి టీడీపీ ఆ రోజు బయటకు రావడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో తీర్పు అనుకూలంగా రాని కారణంగా ఆ రోజు ప్రజలు వారికి ఏ విధంగా తీర్పు ఇచ్చారు. ఈరోజు తిరిగి భారతీయ జనతా పార్టీ కూటమి అండగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ముందుకు పోతామని చెప్పి భావించి వారు రావడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్డీఏ నుంచి మేమేం పంపించలేదని చంద్రబాబు నాయుడు గారు, వారు బయట వెళ్ళారు తప్ప. ఈరోజు చాలా మంది కాన్క్లేవ్ అమిత్ షా కూడా అన్నారు, పరిస్థితి ఆయనకు అర్థమైంది, ఎన్డీఏలోకి తిరిగి వస్తామన్నారు, అందుకు వెల్కమ్ అని అన్నామని. ఇప్పుడు మీరు కానీ గమనించినట్టయితే దేశవ్యాప్తంగా ఈరోజు అందరు చూపు భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదే పరిస్థితి రాష్ట్రంలో కూడా కావాలంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే వేగంగా ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక భావనతో దేశ ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులు కాదండి, రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దు అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా, వద్దనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఓట్ షేరింగ్ అంతా ఈ 3 పార్టీలకు వస్తుంది. కాబట్టి విజయం ఖచ్చితంగా ఈ 3 కూటములకే ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టి విశ్వాసాన్ని మేము చెప్తున్నాం. ఎందుకు ఓటేయాలి చెప్పండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా చేసినందుక, ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా చేసినందుక, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ గా మార్చినందుక దేనికి వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓటు? ఈ రోజు మీరు కానీ ఇచ్చిన మేనిఫెస్టోని 99% మేము నెరవేర్చాము, చెప్పింది చేశాము, చేయగలిగిందే చేశాము, ఇది ముఖ్యమంత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ చెప్తుంది. ఇది అప్పులు చేసేది గొప్ప, మేనిఫెస్టోలు కూడా ఏం చేశారండి? మేనిఫెస్టోలు కూడా కేవలం ఓట్లు పదిలం చేసుకునేదానికి తప్ప అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో ఒక నూతన పరిశ్రమ, ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నా ఇచ్చినటువంటి మాట నేను మీకు ఒకటి చూపిస్తాను, జస్ట్ మీకు దీనికి సమాధానం చెప్పానండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను తిరిగి 2024 ఎన్నికలకు వస్తే ఈ ఒక్క దీనికి మా మిత్రుని సమాధానం చెప్తే చాలు, ఇంకేం వాళ్ళని నేనేం అడగదలుచుకోలేదు వాళ్ళని. ఓకే, మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్. మద్యపాన నిషేధం గురించి అంటారు, దాని గురించే కదా. ఒక్క మందు షాప్ కూడా కనబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో ఇప్పుడు రమ్మని చెప్పండి మిత్రుడు వెంకరెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ కు పోతాం, మద్యం షాపులు ఒక్కటి కూడా ఉండదన్నారు కదా. ఎక్కడ పోయినా ఇచ్చినటువంటి మాట తప్పను మనము తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? మద్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చిన ప్రభుత్వం. సమాధానం చెప్పండి వెంకటరెడ్డి. మేము దశల వారి మద్యపాన నిషేధం అన్నాం, బెల్ షాపుల సంఖ్య తగ్గించాం, బార్ల సంఖ్య తగ్గించాం. అదే విధంగా మీరు అన్నట్టు తాగేవారి సంఖ్య తగ్గింది, అమ్మకాలు తగ్గినాయి, అంటే తాగే సేల్స్ తగ్గినాయి. ఇది పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోవాల్సింది. మేము చిత్తశుద్ధితో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నాం. మీ చిత్తశుద్ధి ఏమైంది? మీ రాజకీయ పార్టీలుగా మేము ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒకళ్ళేమో సాయంత్రం క్వార్టర్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది తమ్ముళ్ళు అంటారు. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ మీటింగ్ లో మందు సీసాలు చూపించి అదిగో మా తమ్ముడు మందు సీసా ఎత్తుకొచ్చాడు, నేను వస్తే ఇంటింటికి మద్యాన్ని అందిస్తా అని. ఇంకొకళ్ళేమో ఇలా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనేమో ఇలా పార్టీ అధ్యక్షుడి హోదాలో తమ్ముళ్ళు తాగేవారి సంఖ్య 1 కోటి మంది ఉన్నారు, నేను అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ చీప్ గా 50కి ఇస్తా 70కి ఇస్తా. మేము అదే ఒక నిమిషం మేము చేయలేదు సార్,
మేము పూర్తి మద్యపాన నిషేధం అవలా దశల వారి మేము అన్నాం, దాంట్లో మేము కొంత సక్సెస్ అయ్యాం, ఇంకా చేయాల్సింది ఉంది. మీ చిత్తశుద్ధి ఏమైనా చెప్పండి. ఏం చేశారు మరి? Point number two. ఏం చేశారు? No, no, 30,000 point కోట్ల number two. ఆదాయం, No, no. 30,000 కోట్ల సార్, నేను ఆదాయం, మాట్లాడేటప్పుడు 30,000 దయచేసి కోట్ల దయచేసి ఇవ్వండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాలన్నారు కదా, నా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాడు. ఓకే. మీలాగా 3 పార్టీలు కలిసి వచ్చి మోసపూరితంగా వాళ్ళకి 650 హామీలు ఇస్తే దాన్ని మిమ్మల్ని నమ్మి ఎవరు రావట్లేదే. వినండి గారు నమ్మి వినండి ఎవరు సార్, రావట్లే. వినండి. Right, right. మీరు 2014 అడిగారు మమ్మల్ని రమ్మని, Okay. మీరు 2014 మమ్మల్ని అడిగారు పొత్తు పెట్టుకుంటామని, Okay. 2018 Okay. తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మన్నారు. Okay. మళ్ళీ మేము గెలిచినాక ఎన్డీఏలోకి రమ్మని మంత్రి పదవులు ఆఫర్ చేశారు. Right. మొన్న కూడా ఎన్డీఏలోకి రమ్మన్నారు. మీరు Right. ఏం చెప్పినా వెంకటరెడ్డి గారు, Right, right. మేము రానున్నాం మీ దగ్గరికి. ఓకే, ఓకే. ఇదే Right. కంటిన్యూ చేస్తున్న ప్రజలకు చెప్తా ఉన్నాం. Right, right. ఇదే భారతీయ జనతా పార్టీ 2014లో పొత్తు అడిగింది. Okay. మేము పెట్టుకోమన్నాం. Okay. 2018లో ఎన్డీఏలోకి రమ్మన్నారు. Right. తెలుగుదేశం మేము రానున్నాం. జగన్ 2019లో ఓటు అడిగే అర్హత లేదు. మాకు కేంద్ర ఓటు మంత్రి అడిగే పదవి అర్హత ఇస్తున్నారు. కోల్పోయారు. అయినా మేము రానున్నాం. ఓటు మొన్న right. కూడా ఎన్డీఏలో జాయిన్ అవ్వమన్నారు. Right, right. తెలుగుదేశం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే ముందు కూడా Right. మమ్మల్ని అడిగారు రమ్మని. Right, 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 right. మళ్ళీ మీరు చెబుతారు. Okay. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఓటు అడిగే భానుప్రకాష్ రెడ్డి గారు Right, right. భానుప్రకాష్ రెడ్డి Right, గారు right. ఇంటే అర్థమైంది. Okay. ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు కోటేయమన్నారు కదా. ఓకే, ఓకే. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, Okay. స్కూల్ బాగు చేసాం. ప్రతి ఈ ద్వారా మీకు మంచి ప్రతి జరిగితే గ్రామంలో, ఉండండి. ప్రతి గ్రామంలో 2,70,000 లేదు. కోట్లు నేరుగా నగదు బదిలీ అయింది. ఒక్క Okay, రూపాయి okay, అవినీతి okay. లేదు. ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ కలిసినప్పుడు Right. జన్మభూమి కమిటీ పేరుతో దోచుకున్నారు వీళ్ళు. Right. ఈ దోచుకున్న దొంగలకు ఓట్లు వేస్తారా? Right, right, right. జగన్మోహన్ రెడ్డి గారు Okay, 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 okay. చేసుకోమని Right, right, right. మంచి జరిగితేనే ఓటు వేయమంటారు. రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, రైట్, రామకృష్ణ రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, అటు అన్ని పార్టీలు కలిసాయి దుష్ప్రచారం చేస్తున్నాయి. ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా అడగని విధంగా మంచి చేస్తేనే ఓటేయండి అని అంత ధైర్యంగా అడగగలుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటే ఆయన కోటేయండి. ఈ రోజు వాళ్ళ ఎజెండా వాళ్ళది, మీ ఎజెండా మీది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత ఏంటంటే, మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత ఏంటంటే, అబద్ధాన్ని అలవోకగా అసలు అనుమానం రాకుండా సూటిగా కళ్ళు ఇప్పుకుని మాట్లాడి చెప్పడమే. రక్తం అది మరిగిపోతుంది. అబద్ధం ప్రధానమంత్రి అంటే దొంగ ఇంకొకరు లేడు. టెర్రరిస్ట్ ప్రధానమంత్రి అన్న ఎవరండి? రైట్, రైట్. అబద్ధం చెప్పడం అనేది కాదా? ఇందాక అసెంబ్లీ ఇప్పుడు సాక్షిగా Right, అసెంబ్లీ right. సాక్షిగా Right. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళకంటే లేదు, వీళ్ళకంటే లేదు. Okay. ఇద్దరికి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడండి, మాట్లాడండి, ఒక్క నిమిషం. విలువల గురించి అది మాట్లాడతారు. ఒక్క నిమిషం అది కాదు. మాట్లాడండి. విలువల్లోని రెండు పార్టీలు మీరు కలిసి వచ్చి రైట్, రైట్, రైట్. పార్టీ వెంకటరెడ్డి గారు, ఎవరు వెంకటరెడ్డి గారు. ఎవరు తెలియదు. వెంకటరెడ్డి గారు, ఇదే దాన్ని మార్చి- ఓటమి భయంగా మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. Let him complete. Let him complete. Let him ఇదే complete. అమిత్ షా గారి మీద ఇదే తిరుమల భారత రాజ్యాంగ ఊళ్ళో రాళ్ళేస్తే దిక్కు లేదు. Right, right, మళ్ళీ right. వీళ్ళు పొత్తు Right, పెట్టి right, right. ఏంటంటే Okay, వీళ్ళు okay, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వీళ్ళ విలువల గురించి మీరు మాట్లాడతారు. భయంతో ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. సొంత చిన్ననాన్న అన్ని హత్య చేస్తే ఎవరు ఎందుకు అని ఎవరు చెప్పి ప్రభుత్వంలో కళ్ళంతా నీళ్లు జరిగిన పెట్టుకుంటే హత్య? వాదార్చినటువంటి ఎవరు ఇప్పుడు కేంద్రంలో ఉన్న CBI సంఘటన లేదు. చేస్తుంది? ఈ ఏం దేశంలో, గుట్టుగాడిద పళ్ళు తోమారా? ఈ 3 రాష్ట్రంలో సంవత్సరాలుగా ఉన్నటువంటి CBI? శాంతి భద్రతల గురించి తెలియజెప్తా ఉంది. Okay. ఇందాకే చెప్పాను గరళాన్ని, ఇందాకే చెప్పాను సార్, గరళాన్ని మీరు మోసపూరిత ఈ గలం. రాష్ట్రం మీద 3 మీరు పార్టీల చింపినటువంటి మోసాల గలం. గలం. అది Right, అవినీతి right. కావచ్చు, మీరు వచ్చి మళ్ళీ మోసం అక్రమాలు చేయడానికి కావచ్చు, వస్తున్నారు. లేదా తస్మాత్ తప్పులు జాగ్రత్త కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లేదా రాష్ట్ర వివిధ ప్రజలారా. కులాలు, ప్రాంతాలు, 2014లో నమ్మినట్టు చిచ్చు పెట్టేటువంటి నమ్మితే ప్రయత్నం కావచ్చు. నట్టేట మునుగుతారు. వీళ్ళు చేసినట్టు ఈ పేదవాడికి చిన్నటువంటి ఇంగ్లీష్ మీడియం ఘటనల్ని ఉండదు. Okay. పేదవాడికి Already పేదవాడికి ప్రజలు మునిగిపోయారు. ఇచ్చినటువంటి Already ఇళ్ళ ప్రజలు పట్టాలు కూడా మునిగిపోయారు. లాక్కుంటారు. Right, right. Already ప్రజలు మునిగిపోయారు. కూలుస్తామని చెప్తున్నారు. Right. అమరావతిలో ఇళ్ళ పట్టాలు లాక్కుంటామని చెప్తున్నారు. Okay. దయచేసి గమనించమని అందుకనే చెప్తా నరేంద్ర ఉన్నా. ఓకే, ఓకే, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒకే వేదిక మీద నుంచి ఈ రాష్ట్రం యొక్క ఏమో భవిష్యత్తును 650 హామీ వేస్తున్నారు. ఒక్క నిమిషం, ఏర్పాటు ఒక్క నిమిషం, నన్ను చేయండి. కౌంటర్ మేనిఫెస్టోకి దిక్కుది వాళ్ళు వెంకటరెడ్డి గారు, చేస్తారు. వెంకటరెడ్డి గారు, నేను చూపిస్తున్నాను కదా. వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కలిపి ఏ విధంగా వెంకటరెడ్డి గారు, చేస్తారు? let him complete. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఓకే. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పును చదువుకుని మాట్లాడండి అయ్యా మీరు. ఓకే, ఏం ఓకే. మాట్లాడతారు? సార్, ఏ ఉద్యోగాలు నిరుద్యోగులతో ఏ ఆడుకున్నారు, ఏ తీర్పులు యువతతో ఇచ్చేయాలి, ఆడుకున్నారు, రైట్, 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 రైట్. ఒక్క నిమిషం, వెంక- మహిళలతో ఆడుకున్నారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ఆడుకున్నారు, రామకృష్ణ ప్రసాద్ గారు, సార్, ఆడుకున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం, రామకృష్ణ, ఒక్క నిమిషం. తిరస్కరించారు. మీరు ఆగండి వెంకటరెడ్డి గారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఓకే, ఓకే. ఇప్పుడు ఈరోజు ప్రధాని కూటమి తొలి సభ జరగబోతోంది. ప్రధాని ఏం చెప్పబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశామని మీరు స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ఈరోజు ప్రధాని ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అంశాలకు సంబంధించి ఏమైనా ప్రకటన ఏమైనా చేస్తారా? మీరు రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఖచ్చితంగా సార్, ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉందనేది స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వాటి మీద ఏమైనటువంటి ఎవరికి అందుకనే అవకాశం భిన్నాభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయని నేను పెట్టుకున్నారా? అనుకోవటం లేదు. ఉమ్, అది ఎన్డీఏ అప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క కూటమితో ఏర్పడేటువంటి ఈ ఎన్డీఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా వారు ఈ రాష్ట్రానికి ఏమేమి చేయగలుగుతారు, ఏం చేస్తారు అనేది దేశానికి ఒక ప్రధానిగా ఆయన కాబోయే అంటే ప్రధాని మరలా ఎన్నిక కాబోయే ప్రధానిగా ఆయన ఇచ్చేటువంటి సంకేతం, ఆయన చెప్పేదానికోసం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలని కాపాడడానికి ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓకే. రాష్ట్రానికి రాజధాని పరిస్థితి చేశారు ఓకే. కదండి. అడ్రస్ లేని పరిస్థితి చేశారు కదండి. చూద్దాం ప్రధాని మాట్లాడిన తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం. మీరు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలని సమకూర్చలా ఓకే. ఆఖరికి కేంద్రంతో సఖ్యంగా ఉంటామని చెప్తా, పక్క రాష్ట్రానికి ఓకే. మీరు అన్ని దోచిపెట్టేసి రైట్. కేంద్రంతో సఖ్యంగా ఉన్నామని చెప్తా రైట్. ఈ రాష్ట్రం అంటే మీద వెంకటరెడ్డి గారు మీరు అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో మాట్లాడుకున్నారు, కానీ వాళ్ళకి లేని అభ్యంతరం మీకెందుకు? వాళ్ళు మళ్ళీ కలిసారు, ఓటమి భయంతో పొత్తులు మాట్లాడుతున్నారు. కుదుర్చుకుంటున్నారు, ఓటమి సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. మా నాయకత్వం మీద నమ్మకంతో వచ్చారు. మా నాయకత్వం మీద నమ్మకంతో వచ్చారు. వాళ్ళు ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేదు. ఓకే. ఈ మోసపూరిత పార్టీలను ప్రజలు గమనించమని చర్చను ముగించే ముందు ప్రధాని నుంచి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏమైనా ప్రకటన రావచ్చా? ఎందుకంటే చాలా అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నది ఒక చర్చ. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తోంది. లేదు రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు స్పెసిఫిక్ గా పదే చెప్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారి దగ్గర పూర్తి నివేదిక ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏదో దాని మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మాట్లాడతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, 2024లో రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఓకే. రాష్ట్రంలో కేంద్రంలో రైట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ జెండాతో కాసాయి అజెండాతో మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించబోతాం. రైట్. మీరు కూడా టికెట్ ఆస్పిరెంట్ గా ఉన్నారు కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ప్రయత్నాలు ఫలించాలని. రైట్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు.